శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 6వ కందార్థం క్రమ సంఖ్య 50. వినుమూర్ణనాభితా బుట్టిన మీదట సృజన చేయు దినము హరించున్ ఘనమగు పటశత కోట్లను తన లోపలి దారమునను తానట్టే చెనును అట్లనే ఎరుక తాబుట్టి కనును పనిబోని బ్రహ్మాండ బాండానంతమూలను క్షణము లోపల దృంచి కనరాక వేవేగా తానట్టే చెనును అట్లనే ఎరుక తాబుట్టి కనును. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో ఎరుకే సర్వము, ఎరుకే అన్నీ అయి ఉండి ఇతరమైనవన్నీను తనకు వేరని తనలో తాను ఊహించుచుండును, తనలో తానే మోహించుచుండును, ఉన్నది లేదని లేనిది ఉన్నదని ఈ ఎరుక తనలో తానే ఊహించుచు తనలో తానే మోహించుచుండును అని మనము తెలుసుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య 50 సృష్టి విధానము. వినుమూర్ణనాభి తా బుట్టిన మీదట సృజన చేయు దినము హరించున్ ఘనమగు పటశత కోట్లను తన లోపల దారమునను తానట్టే చెనును అట్లనే ఎరుక తాబుట్టి కనును పనిబోని బ్రహ్మాండ భాండ అంతమూలాను క్షణము లోపల దృంచి కనరాక వేవేగ తానట్టే చెనును అట్లని ఎరుక తాబుట్టి కనును. శిష్య, అయ్యా గురుదేవా, లోకములో ఒక కుండ తయారు కావలైననినా ఆ మట్టి ఉండవలైను. అయ్యా, ఆ మట్టి తనకు తానుగా కుండ కానందున ఒక కుమ్మరి కావలేను. అంటే ఇచ్చట మట్టి కుమ్మరి ఈ రెండు లేనిదే కుండ రూపము కాక ఉన్నది. అట్లునే ఈ ఎరుక చేయుచున్న జగసృష్టిని గురించి విచారించిన ఎడలా మట్టి రూపము ఎరుకే అగుచున్నది, కుమ్మరి రూపము ఎరుకే అగుచున్నది. అదెట్లనగా యథోర్ణనాభే సృజతే గృహ్ణతే ఛ అని ముండకోపనిషత్తులో తెలిపినట్లుగా అయ్యా ఊర్ణనాభి అనగా ఊర్ణము అనగా సొంగ లేక సొల్లు.
ఊర్ణనాభి. ఊర్ణనాభి, ఊర్ణము అనగా దొంగ లేక సొల్లు అని. అంటే జిగురు పదార్థము నాభి యందు కలిగి దాని ద్వారా వచ్చేటువంటి వెల్లడి అయ్యేటువంటి ఆ దిగుడు పదార్థమును గూడును అల్లుకొను శక్తి గల పట్టు పురుగు, లేక దాన్ని సాలీడు పురుగు అని కూడా అంటారు. అవును. తా పుట్టిన మీదట అంటే తాను జన్మించిన నాటి నుండి అసృజన చేయు. సృజన అనగా సృష్టించుట. తాను జన్మించిన నాటి నుండి ఆ సృజన చేయుచు అంటే తన ఎందుగల ఆ సొంగ ద్వారా అంటే తన నాభి నుండి వచ్చు జిగురు పదార్థముతో ఆ సన్నని దారమును తయారు చేయును. అంటే ఆ సన్నని దారమును ఆ గూడులుగా అల్లుకుంటుంది. ఆ గూడులను అల్లుకొని ఆ గూడు ఎందే దాని ఎందే సంచరించుచు అంటే దాని ఎందే తిరుగాడుతూ అందులో బంధింపబడినటువంటి యొక్క ఈగలను పురుగులను ఆహారంగా తీసుకుంటూ సుఖముగా ఉన్నానని తలంచుచుండును. ఈ విధముగా అందులో బంధింపబడినటువంటి ఈగలను మొదలగు పురుగులను ఆహారంగా తీసుకొనుచు ఎంతో సుఖంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, ఇంతకంటే సుఖము లేదు, ఇంతకంటే హాయి లేదు అని అనుకుంటూ ఏదో ఒకప్పుడు తానట్టే చనును. చివరకు ఆ గూడులను తానే చింపుకొని అధారపు పోగులతో పాటు తాను నశించిపోవును. అంటే దాని నుండి విడిపించుకోలేక. అట్లునే ఎరుక తాపుట్టి కనును. ఆ విధంగా ఈ గుర్తెరిగే జ్ఞానం అనగా మూలము లేని గుర్తెరిగే శరీరము నిస్సంకల్ప స్థితిలోనున్న తాను సంకల్ప రూపమై, నిస్సంకల్ప స్థితి అంటే అప్పుడు ఏ సంకల్పము లేకుండా నిర్గుణంగా ఉన్నది. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము నిస్సంకల్ప స్థితిలో ఉన్నటువంటి తాను సంకల్ప రూపము ఎప్పుడైతే సంకల్పించుకున్నదో అంటే సోకామాయత బహుశ్యాం ప్రజాయేతి అని మనకు తైత్తరీయోపనిషత్తు తెలిపినట్లుగా కనును వీక్షింపుచో పని భూని ఒక పని కల్పించుకొని, అట్లునే ఎరుక ఒంటరిగా ఉండలేక సాలీడు పురుగు పని భూని ఒక పని కల్పించుకొని తన నోటి నుండి వచ్చే సొల్లు అజ్జుగుడు పదార్థము చేత ఏ విధంగా దారం పోగులను తీసి గూడల్లుకున్నదో అట్లు ఈ గుర్తెరిగే శరీరము నిస్సంకల్ప స్థితి నుండి తాను సంకల్ప రూపమై ఒంటరిగా ఉండలేక తన యందు శక్తి సామర్థ్యములతో తన యందున్న మాయాశక్తి చేత ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము కూడా చిత్ర విచిత్రములుగా కనపడుచు ఈ బ్రహ్మాండ భాండ హంతములను సమస్త జీవేశ్వర జగత్ సృష్టిని క్షణము లోపల త్రుంచి విచిత్రములుగా అనేక విధములుగా కనపడుతూ మళ్ళీ అంతలోని ఈ బ్రహ్మాండ భాండనంతములను అన్నింటినీ సమస్త జీవేశ్వర జగత్ సృష్టిని క్షణము లోపలనే సృష్టించుకొని మళ్ళీ ఆ క్షణపు లోపలనే మళ్ళీ తిరిగి ఒక క్షణ కాలములో రద్దుపరచడం అంటే ఏంటి? లేకుండా పోవటం. కనరాకుండగా కనిపించకుండగా వేగాచెను వెంటనే రద్దయిపోతుంది అంటే లేకుండా పోతుంది.
అంటే ఈ ఎరుక బ్రహ్మాండ భాండములనెల్లా అంతలో తన సత్తాచే సృష్టించుకొని ఆ రూపాదులలో తాను ఉండి అంతలోనే మాయము చేసి తాను మాయమగుచున్నది. ఇట్లు ఈ ఎరుక చేయి సృష్టి గురించి విచారించిన ఒక క్షణమైనా నిలుకడలేక ఉమ్, వర్షం పడినప్పుడు పుట్టగొడుగులు వస్తూ ఉంటాయి. అవును. మళ్ళీ అంతలోనే అవి సమసిపోయి అంటే ఆ సూర్యకిరణాలు పడగానే మళ్ళీ అంతలోనే యాలడబడి వాడిపోయి ఆ విధముగా పుట్టగొడుగులు లాగున ఒకప్పుడు కనపడి కనపడకపోవడం. అవును. మనం సేపు ఉండవు, ఆహా. ఒకరోజే ఉంటాయి, మరుసటి రోజు ఉండవు. అంటూ మనము ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవా.